సో 14లో అట్లా రాజకీయాల్లోకి వచ్చారు కవిత గారి పిలుపుతో, ఆమె పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం వల్ల, ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావడం వల్ల వచ్చారు. ఫస్ట్ అయితే ఓడిపోయినారు. నాకు తెలిసి అప్పుడు కరీంనగర్లో 13లో 12 గెలిచింది ఒక జీవన్ రెడ్డి తప్ప, అన్ని బీఆర్ఎస్ఏ. ఓడిపోయింది మీ సీటే. సో ఆ టర్మ్ ఎట్లా ఉండింది, ఆ 5 years టర్మ్? టు బి ఫ్రాంక్ ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది? ఓడిపోయిన తర్వాత మళ్ళీ చేయమన్నప్పుడే ఇది టఫ్ సీట్, కష్టం అని చెప్పాను. సో మెంటల్లీ కొంత ప్రిపేర్ అయి ఉంటుంది. యాక్చువల్లీ అసలు గెలవడం కష్టం అనే భావన ఉండడం వల్లనే ఓడిపోయినా. అసలు అందుకే రాజకీయాలకు వచ్చిన ఎవరు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండాలి. లేకపోవడం వల్లనే అప్పుడు ఓడిపోయారు. తర్వాత ఇక గెలవాలనే ఒక తపన, దాంతోపాటు కవితమైన సహకారం 100% వారు నాకు ఇచ్చిన డౌట్ లేదు. చాలాసార్లు చెప్పిన. సో ఎలక్షన్స్ కవిత గారితో మంచి టర్మ్స్ ఉన్నాయా ఇప్పటికి? అంటే ఆఫ్టర్ ఇప్పుడు మీరు లేరు బీఆర్ఎస్ లో, ఆమె లేరు కాబట్టి బట్ ఈ మధ్యలో కలవలేదు నేను. మీకైతే మంచి కోఆపరేషన్ నేను ఇక ఆ మేడం ఆ కేసు అయ్యేంత వరకు కూడా మేడం తోటి బాగానే ఉంటుంది. మధ్యలో మేడం ఎలక్షన్ ఓడిపోయినప్పుడు మాత్రం మీరు కూడా మీడియాలో చూస్తారు, అందరి మీద నారాజు అయినట్టు, నా మీద కూడా నారాజు అయినట్టు తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ అప్పుడు మాత్రం నేను కూడా బాధపడ్డా. నా మీద నేను వచ్చిందే వారి వల్ల, అనవసరంగా నా మీద నారాజు అయిందని చెప్పి కొంచెం బాధపడ్డా. తర్వాత జగిత్యాల మెజారిటీ రాలే కదా కవితకు, అరవింద్ 7,000 వచ్చి తక్కువ. కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్ అవన్నీ 20-30 వేలు మైనస్ అయింది మేడం. జగిత్యాలలో ఓన్లీ 7,000 మైనస్ అయింది. అప్పుడు మీకు తెలుసు కదా, కాంగ్రెస్ ఇదే జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ బ్లాక్ బీజేపీకి సపోర్ట్ చేశారు. అరవింద్ సపోర్ట్ చేసినా ఆన్ రికార్డ్ చెప్పారు. 2019లో సీనన్న కొడుకు అని చెప్పి చేసినా అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పారు. ఇప్పుడు అదే అనిపిస్తుంది. నికార్సైన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు అంటారు మా జీవన్ రెడ్డి గారు. వారు నోటికి ఉంటే చెప్పింది ఆన్ రికార్డ్ ఉంది ఎవ్రీవేర్. మధుయాష్కి కూడా చేయలేదు అప్పుడు ఎలక్షన్లో, చేయలేదు. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ డిపాజిట్ అంటే చెప్పేశారా క్యాడర్ కి మీరు ఇంకా అరవింద్ కోటేసేయండి అని చెప్పి చెప్పేసారు. చెప్పినామని చెప్పి మళ్ళీ మీడియా కూడా చెప్పారు జీవన్ రెడ్డి గారు. సీనన్న కొడుకు అని చెప్పి డీసీ రాస్ అందరికి ఫోన్ చేశారులేండి, నా కొడుకు నిలబడుతున్నాడు సపోర్ట్ చేయండి అని చేసిరా. ఆ విషయం కొద్ది ముందే మాకు తెలిసింది. అయితే మేడం కూడా నేను చెప్పిన కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం అని కూడా చెప్పినాం. 7 కాన్స్టిట్యున్సీలు, అప్పుడు ముఖ్యమంత్రి నేను అప్పుడే కొత్తగా గెలిచున్నా. కొత్తగా గెలిచారు కానీ 60,000 ఓట్లతో గెలిచారు మంచిగా. తమిళనాడుతో గెలిచాం. ఓకే. అంటే అప్పుడు ప్రభావం ఇప్పుడు సిరిసిల్ల కూడా చూడండి, కేటీఆర్ గారికి 85,000 మెజార్టీ వచ్చింది. 88,000. అక్కడ వినోద్ కుమార్ గారికి 4,000 5,000 పడిపోయింది. అంటే 80,000 ఓట్లు తేడా అయిపోయింది. బండి సంజయ్ అప్పుడు దీని అన్నిటికీ మూల కారణం నిజంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. అది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నిక. జీవన్ రెడ్డి అప్పుడు 3 నెలల్లోనే మీ మీద 60,000తో ఓడిపోయి జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ లో బంపర్ మెజార్టీతో గెలిచారు, ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో. ఇక్కడ నా మాట ఒక్కటి వినాలి దయచేసి. వారు బంపర్ మెజార్టీ తోటి ఎవరి మీద గెలిచిండ్రు? అసలు వారి మీద టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదు. మామిళ్ళ దశరథం గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ బీఫామ్ ఇవ్వలే. అంటే జగన్ బీఫామ్ ఇవ్వలే, ఎవరు ప్రచారానికి రాలే. వారే వచ్చి నేను టీఆర్ఎస్ పక్షాన్ని చేస్తున్నాను మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఎక్కడ ఎవరు ఏజెంట్లు లేరు. దాంతో 1 సైడ్ సి అక్కడ టీఆర్ఎస్ కేసీఆర్ ఆయన కోటేమని చెప్పలేదా? మీరు చూడండి ఎక్కడైనా వారు ఎక్కడైనా టీఆర్ఎస్ మరి అప్పుడు అసెంబ్లీ 88 సీట్లు వచ్చి బంపర్ మెజారిటీ వచ్చి అభ్యర్థిని అధికారికంగా ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్ బిఫోరే జరిగింది. ఆ ఇంపాక్ట్ కవిత డెఫినెట్ గా కవిత మేడం అది పడింది. అంటే 2-3 అయినాయి అప్పుడు మంత్రులను, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకపోవడం, దాంతో పాటుగా మా ప్రాంతంలో జీవన్ రెడ్డి గారు గెలవడం కూడా చాలా నష్టం చేసింది. జీవన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా మీరు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అంటారా? సపోర్ట్ చేసింది అనగానే కేసీఆర్ గారికి మంచి సంబంధం లేదు చెప్తా ఉంటారు కదా. మొన్న కూడా చెప్తారు, మేము ఇద్దరం మంచి మిత్రులం, వారు అడిగితే నేను బ్రిడ్జ్ ఇచ్చిన. అసలు ఆ బ్రిడ్జ్ జీవన్ రెడ్డి గారు మరి రోడ్ల మంత్రి ఉండరు. 9 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుండే కదా. ఆ బ్రిడ్జ్ కూడా వాస్తవానికి కవిత మేడం నేను అడిగినాం. ఏంటది? బోర్నపల్లి బ్రిడ్జ్ అడిగినాము, మాట కూడా ఇచ్చినాం. అది గోదావరి పైన కడెంకు కనెక్ట్ అవుతుంది, జగిత్యాలకు నిర్మల్ జిల్లాకు కనెక్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ బ్రిడ్జ్. సో జీవన్ రెడ్డి గారు అప్పుడు చేయలేదు. మేము ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ప్రజల ఆకాంక్ష అని చెప్పి కవిత మేడం తోటి కూడా నేను చెప్పించిన దాఖలాలని. కానీ అట్ ద సేమ్ టైం నేను ఓడిపోయినా కాబట్టి ఫస్ట్ ఎలక్షన్ రివ్యూకు, ఫస్ట్ గవర్నమెంట్ రివ్యూకు కేసీఆర్ గారు కరీంనగర్ వచ్చింది. నేను లోపలికి వెళ్ళలేను, జీవన్ రెడ్డి గారు వెళ్ళారు. మనకు అనుభవం ఉన్నది. ఎట్లాగా అక్కడ కవిత మేడం మాట ఇచ్చింది, సంజయ్ పొలిటికల్ ఈయనకు తప్పకుండా అడుగుతాడు, చేసుకొస్తాడని వారే ముందు అడిగారు. కేసీఆర్ గారు కూడా
అప్పుడు కూడా చెప్పారు, ప్రతిపక్షమైన జీవన్ రెడ్డి అడిగితే నేను ఇచ్చినా అని చెప్పాను. అది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అంటే కవిత అడిగారు, జీవన్ రెడ్డి ఇద్దరు అడగడంతో ఆ బ్రిడ్జ్ వచ్చింది. కానీ ఆ మీటింగ్ లో కవిత గారు లేరు, ఎందుకంటే కరీంనగర్లో జరిగింది. జీవన్ రెడ్డి గారు అడిగినారు, అడగగానే చేసేస్తున్నాను అక్కడే అనౌన్స్ చేసి. అది ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు, జీవన్ రెడ్డి గారు అడిగితే చేసింది. ఓకే. సో అంటే జీవన్ రెడ్డి కేసీఆర్ మధ్య అండర్స్టాండింగ్ ఉంది మొదటి నుంచే. నాకు ఎక్కువ తెలియదు కానీ వారే చెప్పుకుంటున్నారు కదా, పదే పదే మన జగిత్యాల మీటింగ్ లో చెప్పారు కదా మేము. అంటే జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గెలవడం వెనుక ఆ అండర్స్టాండింగ్ వల్లే అభ్యర్థి పెట్టలేదని చెప్పి. తప్పకుండా, లేకపోతే అభ్యర్థి అప్పటి వరకు ప్రతి ఎలక్షన్ లో అభ్యర్థి పెట్టేవారు. ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టారు వాణిదేవి గారిని ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ లో. అప్పుడు మాత్రం అభ్యర్థి పెట్టారు. మళ్ళీ ఫ్రెష్ గా అందరం గెలుచున్నాం, బంపర్ వినాయకుడితో గెలుచున్నాం. ఎక్కడ కూడా యాంటీ అనేది ఎక్కడ కనబడతలేదు. మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్కు మీరు ఓటే మరి మీరు కూడా అడగలే అప్పుడు? నాకు వచ్చి కలిసిండు, కలిస్తే నేను కొంత మా క్యాడర్కి చెప్పిన, మన సింపథైజర్ అంటే కవిత మేడం ఏదో చెప్పిందా చేయండి అని చెప్పి, అంతే. పార్టీ నుంచి అఫీషియల్ గా రాలేదు ఎక్కడ, వారికి బీఫామ్ ఇవ్వలేదు. ఓకే. వారు బాధపడ్డాడు నా దగ్గర, బీఫామ్ ఇచ్చి ఉంటే నాది ఫస్ట్ పేరు అయ్యేది, సెకండ్ అయ్యేది ఇవన్నీ అని చెప్పి. ఓకే. సో అప్పటి నుంచి ఒక అదైతే ఉంది. కానీ జీవన్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేశాడు కదా 2006 లో 8 లో రాజశేఖర్ రెడ్డి చెప్తే అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ 2 లక్షలతో అప్పుడు గెలిచింది. 2 లక్షలతో కేసీఆర్ గెలిచాడు. సెకండ్ టైం 15,000. రాజకీయాలలో ప్రత్యర్థులు శత్రువులం కాదు కదా, శాశ్వత శత్రుత్వం ఉంటుందా? ప్రత్యర్థులు కలిసిపోతా ఉంటారు. ఇప్పుడు రమణ గారు కూడా పోటీ చేశారు, వారు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ లో. ఓకే. సో 14 to 18 టర్మ్ వారు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. అంటే సరే ఓడిపోయినా సరే పట్టుకొని కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉన్నారు. ఇక ఫుల్ టైం పొలిటీషియన్ గా అవతారం ఎత్తారు. 18లో 60,000 ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకున్నారా? ఎట్లా సాధ్యమైంది? అంత పెద్ద అనుకోలేదు, కానీ డెఫినెట్ గా ప్రభుత్వానికి కూడా అప్పుడు పాజిటివ్ మూడ్ ఉండింది. రెండవది, నేను మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ ప్లస్ నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, రిలేటివ్స్ ఎక్కువ, తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉండింది. కానీ ప్రతి గ్రామంలో, జగిత్యాల టౌన్లోని ప్రతి వార్డులో మెజారిటీ వస్తుందని మాత్రం అనుకోలేదు. ఊహించని విధంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డు మెజారిటీ వచ్చింది. ఎందుకంటే ఎవరైనా కానీ జీవన్ రెడ్డి గారు సీనియర్ క్యాండిడేట్, అండర్ ఎస్టిమేట్ చేయరు. రెండవది ఏమంటే రమణ గారు కూడా అటే మద్దతు, అప్పుడు స్థానికంగా బలమైన అభ్యర్థి. ఓకే, తెలుగుదేశం కాంగ్రెస్ కలవడం వల్ల లాభమైందా నష్టమైందా అవన్నీ అనాలిసిస్ పక్కన పెడితే రమణ గారికి కూడా వారికంటూ ఒక మంచి క్లౌట్ ఉంది. అప్పుడు వారు రాష్ట్ర అధ్యక్షులు. సో వారు కూడా జీవన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి మరి నేను ఒక తమ్ముళ్ళలాగా అని చెప్పి అనౌన్స్ చేయడం అది కూడా జరిగినాయి. బట్ ఎట్ సేమ్ టైం ప్రజలలో రమణ, సంజయ్ మంచి ఫ్రెండ్స్ అనేది కూడా ఉండింది అనుకోండి. జీవన్ రెడ్డి, రమణ ఇద్దరు కలిసిన 2018 ఎలక్షన్ లో మీరు గెలిచారు. ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి గారికి డిపాజిట్ అయినంత పని అయింది. నాకు 65%. మరి రమణకు మీరు సపోర్ట్ చేశారు కదా ప్రతి ఎలక్షన్ లో, మరి రమణ మీకు వ్యతిరేకం చేయడం అట్లా ఏమన్నా ఈక్వేషన్ ఉంది? ఇప్పుడే చెప్పాను కదా, రాజకీయాలలో ప్రత్యర్థులు అంటే ఉంటుంది. ఇప్పుడు 14లో కూడా రమణ గారు మేము కాంటాక్ట్ చేసుకున్నాం కదా, వాస్తవానికి నాకు కాంటాక్ట్ చేయాలని లేకుండింది. అది ఇప్పుడు బయట చెప్పేది కాదు, ఆఫ్ ద రికార్డు. నన్ను పోటీ చేయమని చెప్పి టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు కాదు కానీ వేరే వారు అడిగినప్పుడు రమణ గారు అయితేనే బెటర్ ఉంటుంది, మరి ఏమైనా అడగలేరు, అక్కడ క్యాడర్ సరిగా లేదు, తెలుగుదేశంకి ఎలాగో బాగాలేదు అని చెప్పిన నేను అది. సో వారు రమణ గారు అప్పుడు పార్టీ మారడానికి అట్లా ఇష్టం లేకుంటే వారు నేను కూడా అప్పుడు రమణ గారు కూడా నా మీద పోటే కదా, ఇది 14లో. ఓకే. అప్పుడు నేను సెకండ్ వచ్చిన, రమణ గారికి ఇంకా తక్కువ, థర్డ్ వచ్చారు. రమణ థర్డ్ వచ్చారు. అప్పుడు పార్టీ ప్రభావం బాగాలేకుండా తెలుగుదేశం పరిస్థితి. ఓకే. దానితోడు 9 to 14 మరి రే పని చేయలేదు. ఓకే. నేను అదే ఆలోచన చేసిన, రమణ గారికి అంత తక్కువ ఓట్లు రావడానికి కారణం రమణ గారిని నేను తక్కువ చేయలేదు, కానీ 9 to 14 మరి పనులు చేయలేకపోయారు కాబట్టి జగిత్యాల ప్రజలు చాలా తక్కువ ఓట్లు వేసారు. కానీ 14 to 18 కూడా మరి మంచి పనులే అయినాయి కాలేదా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జీవన్ రెడ్డి గెలిచినా సరే ఫస్ట్ టర్మ్ లో జగిత్యాల జిల్లా వచ్చింది ఆ టర్మ్ లో. డెఫినెట్ గా అయినాయి కాబట్టి నేను అంత పెద్ద మేడతో గెలిచిన. కానీ ఎట్ ద సేమ్ టైం 80 to 23 అయిన కంటే తక్కువైంది. నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి జాగ్రత్త వెళ్ళి పర్సూ చేసుకుని ఎక్కువ పనులు. ఏంటంటే 14 to 18 కు 18 to 23కి సింపుల్గా నేను చెప్పినాను కదా, 14లో నా హౌసెస్ శాంక్షన్ చేయించాం, ఇంద్రమేడ్లో, సారీ డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ వచ్చాడు కానీ మధ్యలో ఆపేసి. దానికి రీజన్స్ ఐ డోంట్ నో, బికాస్ నేను అప్పుడు అది గెలిచిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ అడిగితే నేను అన్నాడు, ఇంకోళ్ళు తీసుకొచ్చి చేయించడం, అట్లా ఫాలో అప్ ఉంటుంది. అట్లా ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ మొదలు పెట్టిండ్రు కానీ పనులు జరగాలి. మెడికల్ కాలేజ్ అప్పుడు అనౌన్స్ చేయించినాం, తర్వాత స్పీడ్ స్టార్ట్ చేయించినాం. నర్సింగ్ కాలేజ్ అట్లనే, అది వాస్తవానికి 14 కంటే ముందు అనౌన్స్ అయింది. కంప్లీట్ అయిందా ఇప్పుడు బిల్డింగ్? అది
నడుస్తుంది ఇంకా నడుస్తుంది. ఎందుకంటే గోదాములలో కాలువ పెట్టారు అప్పుడు అన్నారు టెంపరీగా, ఇప్పుడు బ్రహ్మాండంగా బిల్డింగ్ 119 కోట్లతో కడతా ఉన్నారు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు ఒక 50 కోట్లు రిలీజ్ అయినాయి. సో కంప్లీట్ అవుతుంది.